హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ మెమోరీస్ వ్లాగ్. ఈరోజు వీడియోలో ఏముందంటే పందిరి కోసం పందిరి గుంజను ఎలా తెస్తారు, తెచ్చిన తర్వాత ఎవరు పూజ చేస్తారనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. తల్లి గుంజ తేవడానికి పోయినప్పుడు పెళ్లి కొడుకును తోడ పెళ్లి కొడుకును ఇద్దరిని కూర్చునబెట్టి బొట్టు పెడతారు. వెంట తీసుకువెళ్లేటందుకు తగినంత ప్లేట్లో తినడానికి బెల్లం, పుట్నాల పప్పు, కుంకుమ, అగరబత్తులు, కట్టిన కంకణాలు, 2 కుడకలు, 5 వక్కలు, 5 పోకలు తీసుకెళ్తారు. గొడ్డలిని కొమ్మలు కొట్టేటందుకు తీసుకెళ్తారు. మగవాళ్ళందరూ, అలాగే పెళ్లి కొడుకు కూడా వెళ్తారు. అందరూ కలిసి అడవికి వెళ్ళాక ఆకులున్న చెట్టుకు ముందుగా పూజ చేస్తారు. ఎలాగా అంటే బొట్టు పెట్టుకొని, కంకణాలు కట్టుకొని, ప్రసాదం తిని, కుడకలు, వక్కలు, పోకలు అక్కడే పెట్టి కొమ్మలను తీసుకొస్తారు. అందరూ ట్రాక్టర్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలా వస్తారంటే పెళ్లి కొడుకు తల్లి గుంజతోని, మిగతా వాళ్ళు కొమ్మలతోని, డప్పు సౌండ్లతోని లోపలికి వస్తారు. పందిరి గుంజలు కట్టిన తర్వాతనే ఆకుల కోసం వెళ్తారు. ఈ పనులన్నీ నైటే చేశాము. ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి ఎలా చేస్తారని. వాళ్ళు వచ్చేలోపు మిగతా పనులు చూయిస్తాను. వీడియోలు ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇల్లు చూడడానికి మొత్తం ఇలా కనిపిస్తుంది. పనామె బయట మొత్తం క్లీన్ చేసి సాంపి చల్లింది. నేను ముగ్గు వేశాను. మా అక్క వీడియో తీస్తుంది. పల్లెటూర్లలో పొద్దున పక్షుల సౌండ్ చాలా బాగొస్తుంది కదా, చూడడానికి కూడా వ్యూ అందంగా కనిపిస్తుంది. హనుమంతు చెప్పు. పొద్దులే షేర్ చేస్తున్నావు చెప్పు. పొద్దున లేచినాం, పొద్దున్న లేచినాం, పందిరి వేసినాం అని చెప్పవా? పొద్దున్న లేచినాం, పందిరి వేసినాం. మా తమ్ముడు మీరు ఎత్తారా? ఏం పెట్టాలో ఎప్పుడు టిఫిన్? ఉప్మా, చాయ్ ఇలాంటి ఏమైనా ఇట్లా మా ముఖాలు మారేస్తే తిని పెడతాం. ఓకే. మన ఇద్దరు తిట్టుకోవాలి రే తల్లి. ఉప్మా చేద్దాం పోయి. ఎట్లా ఇప్పుడా? కొమ్మలకు పోయిన వాళ్ళు డప్పు సౌండ్లతోని లోపలికి వస్తున్నారు. వచ్చేశారు. ముందుగా సాకలి అతను వస్తాడు. తర్వాత పెళ్లి కొడుకు పందిరి కోసం తల్లి గుంజ తీసుకొని వస్తాడు. పెళ్లి కొడుకు వెనకాల వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటారు కదా, తలా ఒక్క కొమ్మ తీసుకొని వస్తారు. వెంబడిపోయిన వాళ్ళందరూ కంకణాలు కట్టుకొని ఖచ్చితంగా కొమ్మలు తేవాలి. ఇతను మా చిన్న తమ్ముడు హాయ్ అని చెప్తున్నాడు. తెచ్చిన కొమ్మలన్నింటినీ ఒక దగ్గర వేస్తారు. ముందుగా డప్పులొల్లు వీళ్ళ వెంబడి వెళ్ళాలి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తల్లి గుంజ కట్టేంత వరకు డప్పు సౌండ్ చేస్తూనే ఉండాలి. డప్పు సౌండ్ వినిపించాలి, కానీ యూట్యూబ్ రూల్ ప్రకారము అది వినిపించకూడదు. అందుకని నేను వినిపించడం లేదు ఆ సౌండ్ను. పచ్చని ఆకులతోని లోపలికి అందరూ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. డప్పులొల్లు గేటు బయట ఉన్నారు, చూయిస్తాను రండి. ఇతను మా పెద్ద తమ్ముడు వాళ్ళ బాబు. ఇతన్ని నా వీడియోలో చూస్తూనే ఉంటారు కదా మీరు. చాలా బాగా తీయక్క అని చెప్తున్నాడు, అలాగే హాయ్ కూడా చెప్తున్నాడు. ఇద్దరు డప్పులొల్లు వచ్చారు. సూర్యుడు కూడా పొద్దున్నే అప్పుడే వస్తున్నాడు. చాయ్ తాగిన తర్వాత ఈ ఎండలో నిలబడితే చాలా హాయిగా ఉంటుంది కదా. ఈ డప్పులొల్లు చాలాసేపే కొట్టారు. డప్పు సౌండ్ ఉంటేనే పెళ్లింట్లో పెళ్లిలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలు కూడా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా చూడండి. కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఆకులతోనే వేశారు. పందిరిని గేటు బయట టెంట్ వేశారు. పల్లెటూర్లలో పెళ్లిళ్ళు చాలా బాగా అవుతాయి కదా, ఇలా డెకరేషన్ చేస్తే మరింత అందంగా కనిపిస్తుంది ఇల్లు. అన్నింటినీ తెచ్చి ఒక దగ్గర వేసిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తల్లి గుంజను పందిరి గుంజ పక్కన పెడతారు. పెట్టిన తర్వాత ఎలా కడితే బాగుంటుంది అని ఆలోచించి కడతారు. తల్లి గుంజను చాకలెతనితోనే గట్టిగా కట్టిస్తారు. తాళ్లతో గుంజి కడతారు కదలకుండా. వీళ్ళందరూ తెచ్చిన కొమ్మలను పందిరికి వేస్తారు. గ్యాప్ లేకుండా వేయాలి. అలాగే గుంజలకు కూడా కట్టాలి ఆకులను.
ఇక్కడున్న వాళ్ళందరికీ తినడానికి చాయ్ టిఫిన్ పెట్టాలి. వాళ్ళు తినడానికి పెట్టిన తర్వాత మేం కిచెన్లో ఉప్మా తింటున్నాం. పెండ్లింట్లో తిందామన్న తీరిక ఉండదు, దొరకదు కూడా. దొరికినప్పుడే తినాలి. మేమిద్దరం కిచెన్లో తింటున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో బోనాలు కూడా చాలా బాగా అవుతాయి. ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసిన తర్వాతనే టిఫిన్ తింటున్నారు. మేము ఉప్మా తినడం అయిపోయింది. పూజను ఎవరు చేస్తున్నారో చూయిస్తారండి. ఈ పూజను సాకలాయన చేస్తాడు. ఇతను చాకలి అతను. ఇతను పొద్దున్నే వచ్చాడు కొమ్మలకు పోయేటప్పుడు. కొమ్మలు తెచ్చిన తర్వాత గుంజను కట్టాడు. తర్వాత వాళ్ళు పెట్టిన కట్నాలను తీసుకొని దీపం వెలిగించి పోతాడు. ఇవన్నీ తనే చేయాలి వెంట ఉండి. తల్లి గుంజకు దీపం ఎలా పెడతారంటే గురిగికి 2 దీపంతలకు సున్నాన్ని పెట్టి బొట్టు పెట్టి గుంజకు గట్టిగా కడతారు. దీపంతలల్లో నూనె పోసి వత్తులేసి అగరబత్తులు వెలిగించిన తర్వాత దీపాన్ని వెలిగిస్తాడు. ఇతను చేసిన తర్వాత ఇంటి వాళ్ళు చేయాలి. ఈ దీపాన్ని 3 రోజుల పాటు రాత్రిపూట వెలిగించాలి. ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగించాలి పెళ్లి అయ్యేంత వరకు. వీళ్ళ సైడు పెళ్ళిళ్ళు అయితే తల్లి గుంజను డప్పు సప్పులతోనే తేవాలంట. ఇతనికి ఏం పెడతారంటే ప్లేట్లో బియ్యాన్ని పోసి పిండితోని అంబలి కాసి గురిగి నిండా పోస్తారు. తర్వాత ఒక బ్లౌజ్ పీసు కట్నం పెడతారు. కట్నం అంటే పైసలు. గురిగిలో ఉన్న అంబలిని బియ్యం పిండితో చేస్తారు. వీటన్నింటినీ పెట్టిన తర్వాతనే దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించిన తర్వాత పెట్టినవన్నీ తన వెంట తీసుకెళ్తాడు. సాకలామె అందరు బట్టలు పిండుతుంది. పెండ్లింట్లో పనివాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది, లేకుంటే పనులు త్వరగా కావు. పందిరి గుంజకు దీపం పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అలాగే ఆకులు వేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో ఇల్లు చూడండి. పందిరి వేసిన తర్వాతనే పెండ్లి కల వస్తుంది కదా, గ్రీన్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇల్లు. ఈ పనులన్నీ అయిపోయేసరికి 12 అయ్యింది. అలాగే బయట కూడా చూపిస్తున్నాను క్లియర్గా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.